సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. క్రితం క్లాసులో మనం ఈ సద్దర్శనం యొక్క పరిచయం చేసుకున్నాం. ఈ సద్దర్శనం అనేది రమణ మహర్షి రచించినటువంటి గ్రంథం అని చెప్పి, తర్వాత దీన్ని సంస్కృతంలో కావ్యకంఠ గణపతి ముని వ్రాసారని, ఆ ఒరిజినల్ గ్రంథం తమిళ్లో ఉంది కాబట్టి దాని అనువాదమైనటువంటి ఈ సద్దర్శనం మనం దీన్ని ఒక ప్రకరణ గ్రంథంగా ఎంచుకుని దీన్ని అధ్యయనం చేయడానికి పూనుకున్నాం. ఇందులో 44 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు మొదటి 2 శ్లోకాల యొక్క అర్థాన్ని అధ్యయనం చేద్దాం. మొదటి 2 శ్లోకాలని వ్యాఖ్యానం చేద్దాం. సత్ప్రత్యయా కిం ను విహాయ సంతం హృద్యేష్య చింతారహితో హృదాఖ్యః కథం స్మరామస్తమమేయమేకం తస్య స్మృతిస్తత్ర దృఢైవ నిష్ఠా. మృత్యుంజయం మృత్యుభియాశ్రితానాం అహం మతిర్మృత్యుముపైతి పూర్వం అతః స్వభావాదమృతేషు తేషు కథం పునర్మృత్యుధియోవకాశః. ఇది మొత్తం 44 శ్లోకాలతో ఉన్నటువంటి గ్రంథము. క్రితం క్లాస్లో మనం సంసారం ఏర్పడడానికి కారణం భిన్నత్వము లేదా నానాత్వము అనేకంగా చూడడమే ఈ సంసారానికి కారణం అని చెప్పుకున్నాం. అయితే ఈ భిన్నత్వము నానాత్వము మనకి 3 రకాలుగా ఇక్కడ 3 రూపాలుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. 1 జీవుడు, 2 జగత్తు, 3 ఈశ్వరుడు. ఈ 3 భిన్నంగా చూడడం, ఈ 3 వేరువేరుగా ఉన్నాయి అని చూడడం వల్లే ఈ సంసారం ఏర్పడుతోంది. సంసారం ఏర్పడడం వల్ల మనకి సుఖ దుఃఖాలు, ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆందోళనలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ మనం అనుభవించవలసి వస్తోంది. ఆ ఆత్యంతికమైనటువంటి ఆనంద అవాప్తి కలగటం లేదు. కాబట్టి సంసార నివృత్తి కలగాలి. సంసార నివృత్తి కలగాలి అంటే ఈ భేదబుద్ధి పోవాలి. భేదబుద్ధి మనకి అజ్ఞానం వల్ల ఏర్పడుతోంది. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి అనేటటువంటి అజ్ఞానం వల్ల ఏర్పడుతోంది. ఈ అజ్ఞానం పోవాలంటే ఈ 3 ఏదో ఒకదాన్ని మనం అధ్యయనం చేస్తే ఆ నిష్ట వల్ల మనకి అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది అని తెలుసుకున్నాం. ఈ 3 దేన్ని అధ్యయనం చేయాలి అని కూడా చూసాం. ఈశ్వరుడు పరోక్షంగా ఉన్నాడు కాబట్టి అధ్యయనం చేయడం అంత సులభం కాదు. జగత్తు నానాగా విస్తారంగా ఉంది కాబట్టి దీన్ని కూడా అధ్యయనం చేయడం అంత సులభమైనటువంటి విషయం కాదు. ఇంకా జీవుడు, ఇదే నాకు చాలా దగ్గరగా, అందులోనూ అహంకార భూయిష్టంగా కనిపిస్తున్నాడు. ఈ అహంకారాన్ని నేను అధ్యయనం చేసినట్టయితే, అహంకార నిర్మూలన చేసినట్టయితే, నా స్వస్థితిలో నేను నిలబడినట్టయితే ఈ సంసార నివృత్తి ఏర్పడుతుంది అని, ఈ సంసార నివృత్తికి ఒక ఉపాయాన్ని, ఒక సులభమైనటువంటి ఉపాయాన్ని రమణ మహర్షులు మనకి అందించారు. ఆ ఉపాయాన్ని మనకి ఇదిగో ఈ 44 శ్లోకాల్లో మనకి తెలియజేస్తున్నారు. అవేమిటో చూద్దాం. ఈ గ్రంథం ప్రస్థానత్రయాన్ని ఆధారంగా తీసుకుని రచించబడిందని, ఇది వేదాంత సమ్మతంగా ఉందని, ఇది వేదాంతులకు బాగా ఆ వేద అధ్యయనానికి, ఆ ఆత్మబోధకు బాగా అనువుగా ఉందని దీన్ని ప్రకరణ గ్రంథంలో ఒకటిగా మన ఆచార్యులు దీన్ని కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే దీన్ని ప్రకరణ గ్రంథంగా ఎంచుకున్నామో
అప్పుడు ఇది అధ్యయనం చేసేటటువంటి విధానం కూడా తదనుగుణంగా ఉండాలి. అంటే శృతి యుక్తి అనుభవాలతో దీన్ని అధ్యయనం చేయాలి. శృతి అంటే ఆ వేదంలో చెప్పినటువంటి అంశాలకు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ బోధ అనుగుణంగా నడవాలి. యుక్తి అంటే శృతి సమ్మతమైనటువంటి తర్కం. ఇందులో వచ్చినటువంటి తర్కం వేద సమ్మతంగా ఉండాలి. ఇంకా అనుభవం అంటే మన నిజ జీవితంలో జరిగేటటువంటి అనుభవం, దాని నుంచి కూడా మనం ఈ బోధని స్వీకరించాలి, దానికి అన్వయిస్తూ ఈ బోధని స్వీకరించాలి. కాబట్టి శృతి యుక్తి అనుభవాలతో దీన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మొదటి శ్లోకం చూద్దాం. ఇది మంగళ శ్లోకము. సత్ప్రత్యయా కిం విహాయ సంతం హృద్యేష్య చింతారహితో హృదాఖ్యః కథం స్మరామస్తమమేయమేకం తస్య స్మృతిస్తత్ర దృఢైవ నిష్ఠా. ఈ మొదటి 2 శ్లోకాలు మంగళ శ్లోకాలు. ఏదైనా ఒక గ్రంథాన్ని మనం మొదలు పెట్టేటప్పుడు మంగళ శ్లోకాలు ఉంటాయి. ఈ మంగళ శ్లోకాలు 3 రకాలుగా ఉంటాయి. ముందుగా మంగళ శ్లోకాలు ఆ రాసేటటువంటి ఆ రచయిత ఇది అందరికీ ఉపయోగకారిగా ఉండాలి అంటూ, జనశ్రేయస్సుకు ఆనుకూల్యంగా తన గ్రంథం ఉండాలి అంటూ ఆ ఆశీర్వచనం పలుకుతూ, ఆశీర్వాదం పలుకుతూ, ఆశీర్వాదాలు ఇస్తూ చెప్పేటటువంటి మంగళవచనాలు. లోక శ్రేయస్సు కోసం ఈ గ్రంథం అందివ్వబడుతోంది అని చెప్పేటటువంటి మంగళవచనాలు. ఇది ఒక తరహా మంగళాచరణం. ఇంకా రెండవ మంగళాచరణము ఆ భగవంతుని ఆనుకూల్యతని కోరుతూ నమస్కార రూపంగా ఉండేటటువంటి మంగళాచరణం. ఏదైనా ఒక గ్రంథాన్ని మొదలుపెట్టేటప్పుడు ఆ భగవంతుడి యొక్క ఆనుకూల్యతని కోరుకుంటాం. ఇది మంగళాచరణంలో వస్తుంది. ఇది రెండో తరహా మంగళ శ్లోకం. ఇంకా మూడో తరహా మంగళ శ్లోకం ఆ ఆత్యంతికమైనటువంటి సత్యాన్ని ప్రతిపాదన చేస్తూ ఆ మంగళ శ్లోకాలు ఉంటాయి. అంటే ఆ బ్రహ్మ విద్యని మనకి ప్రతిపాదన చేస్తూ ఆత్మతత్వాన్ని చెబుతూ వచ్చేటటువంటి ఆ శ్లోకము, అది కూడా మంగళ శ్లోకమే. ఇందులో భగవాన్ రమణులు 3వ తరహా మంగళ శ్లోకాన్ని ఎంచుకున్నారు. అంటే ఆత్మతత్వాన్ని ఉటంకిస్తూ మంగళ శ్లోకాన్ని చెప్పారు. ఈ ఆత్మతత్వం ఇందులో చెప్పబడింది అంటే ఒకసారి చూద్దాం. అంటే ఆత్మ నిర్వచనాన్ని లేదా బ్రహ్మ నిర్వచనాన్ని ఈ మంగళ శ్లోకం ద్వారా వ్యక్తపరుస్తున్నారు. దీన్ని బ్రహ్మ లక్షణ శ్లోకము అని కూడా అనొచ్చు. బ్రహ్మ యొక్క స్వరూపాన్ని, బ్రహ్మ యొక్క లక్షణాన్ని ఈ శ్లోకం చెప్తోంది. బ్రహ్మ సత్య వస్తువు, ఎటువంటి భేదము లేనటువంటి, ఎటువంటి ఖండాలు లేనటువంటి సద్స్వరూపమైనటువంటి సత్య వస్తువు. ఇది ఈ నానాత్వానికి అధిష్టానంగా ఉంది. ఇక్కడ మనకు కనిపించే నానాత్వము, బహుత్వము, అనేకత్వము, వీటన్నిటికీ అధిష్టానంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ నిర్వచనాన్ని ఇందులో రమణులు నిర్వచిస్తున్నారు. అంటే జీవ జగత్ ఈశ్వరులకి అధిష్టానంగా ఉండేటటువంటి ఆ సత్ ఇందులో నిర్వచింపబడుతోంది. ఇది తైత్రీయంలో కూడా వచ్చింది మనకి. బ్రహ్మస్వరూప లక్షణము సత్యం జ్ఞానమనంతం, ఇదే బ్రహ్మ. సత్యం అంటే సత్, జ్ఞానం అంటే చిత్, అనంతం అంటే భేదబుద్ధి లేకుండా ఉండడం. అనంతం అంటే మీరు
నిఘంటువులో చూస్తే అది సర్వవ్యాపకము, దేశతః కాలతః వస్తుతః అది వ్యాపించినది, అంతటా ఉన్నది అని వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎటువంటి భేదము లేకుండా, ఎటువంటి ఖండము లేకుండా అఖండంగా ఉన్నదే ఆ అనంతము అని తీసుకోవచ్చు. అంటే అద్వితీయము, అఖండము, అదే అనంతము. కాబట్టి బ్రహ్మ సత్యము, జ్ఞానము, అనంతము అని చాలా చక్కగా మనకి ఆ రమణులు ప్రతిపాదన చేస్తున్నారు. ముందు మనకి చెప్పినటువంటి ఆ మొదటి లైన్ చూద్దాం. సత్ప్రత్యయ కిమ్ను విహాయ సంతం అంటున్నారు. మనం ఈ ఉనికి లేదా సత్తుని రమణులు చాలా చక్కగా నిర్వచిస్తున్నారు. మనం ఏది అనుభవిస్తున్నా కూడా ఆ అనుభవానికి వెనకాల రెండు ఉంటాయి. మనం ఏది చూస్తున్నా, ఏది అనుభవిస్తున్నా దాని వెనకాల రెండు ఉంటాయి. అంటే మనకి సాక్షాత్తుగా కనిపించేటటువంటి వస్తువు ఒకటి, ఆ వస్తువు కనిపిస్తోంది లేదా అనుభవంలోకి వస్తోంది అంటే ఆ వస్తువును వ్యాపించి మనకి అనుభవం కలిగేలా చేసేటటువంటి ఆ ఉనికి ఒకటి. వస్తువు యొక్క ఉనికి లేకపోతే మనకి ఆ వస్తువు యొక్క అనుభవం ఉండదు. వస్తువు యొక్క ఉనికి లేకపోతే వస్తువు యొక్క అనుభవం ఉండదు. ప్రతి అనుభవం వెనక రెండు వస్తువులు ఉంటాయి. అనుభవం కలిగేటటువంటి వస్తువు, ఆ అనుభవం కలిగే వస్తువుకి ఉన్నటువంటి ఉనికి. ఇప్పుడు మీరంతా నన్ను చూస్తున్నారు. ఈ తెల్లటి చొక్కా ఇదంతా కనిపిస్తోంది. కానీ దీని వెనకాల మీకు అగోచరమైనటువంటి ఉనికి కూడా ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ తెల్లటి చొక్కా వెనకాల మనం గుర్తించినటువంటి కాంతి ఉంది. ఇది చెప్పుకుంటూ ఉంటాం మనం. మనిషి కనిపిస్తున్నాడు అంటే కాంతి, తర్వాత ఆ వస్తువు. వస్తువుల మీద కాంతి పడితేనే ఆ వస్తువులు గుర్తిస్తాం. వస్తువులు మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి వస్తువు మనం చూడగలుగుతున్నాం అంటే కాంతి ఉంటుంది. కాంతి తర్వాత కాంతి దేని మీద పడుతుందో ఆ వస్తువు ఉంటుంది. ఈ విధంగా మనకి ప్రతి అనుభవం వెనకాల వస్తువు, ఆ వస్తువు యొక్క ఉనికి ఉంటుంది. ఈ వస్తువు యొక్క అనుభవం ఇది బయట జరుగుతుంది, బాహ్యంగా జరుగుతుంది. ఎప్పుడైతే వస్తువు యొక్క అనుభవం జరిగిందో ఆ వస్తువు యొక్క ఉనికి కూడా ఉందని మనకు తెలుస్తోంది. ఇక్కడ ఇదిగో ఇది పెన్ను ఉన్నది, బుక్ ఉన్నది, తర్వాత ఈ క్లిప్ ఉన్నది. ఇట్లా ఉన్నది 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 అని చెప్తే ఉన్నది అన్నది కూడా, ఉన్నది అన్నది సత్, అదే ఉనికి. ప్రతి అనుభవం వెనకాల ఈ సత్ అనేది ఉంటుంది, ఉనికి అనేది ఉంటుంది. ఈ ఉనికి యొక్క అనుభవం మనకి ప్రతి వస్తువు వల్ల తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఉనికి మనకి అనుభవాన్ని ఇచ్చేటటువంటి వస్తువునంతా వ్యాపించి ఆ వస్తువుని వస్తువుగా ప్రకటింపజేస్తుంది. ఉనికి గాని లేనట్టయితే మనకి వస్తువుల యొక్క అనుభవం కలుగదు. ఎలాగా మనకి ఆ కాంతి లేకపోతే వస్తువులు కనబడవో, అలాగే ఉనికి లేకపోతే వస్తువుల యొక్క అనుభవం మనకు కలుగదు. ఆ ప్రతి వస్తువు ఈ ఉనికిని అరువు తెచ్చుకుని మనకు అనుభవాన్ని ఇస్తున్నాయి. అందుకని ఈ ఉనికి వస్తువు యొక్క లక్షణము కాదు, వస్తువులో ఒక భాగము కాదు, వస్తువు నుంచి ఉత్పత్తి అయినది కాదు. ఉనికి అనేది వస్తువంతా వ్యాపించి వస్తువును ఆ వస్తువుగా మనకి ప్రకటింపజేస్తోంది. ఆ వస్తువు లేకపోతే ఉనికి లేనట్టు కాదు. వస్తువు కన్నా స్వతంత్రంగా ఉంది కాబట్టి వస్తువు లేకపోయినా ఉనికి ఉంటుంది. అయితే
ఉనికి మనకి అనుభవంలోకి రాదు. వస్తువు లేకపోవడం వల్ల ఉనికి మనకి అనుభవంలోకి రాదు. ఇది మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. ఈ 5 లక్షణాలు, ఈ 5 లక్షణాలు వస్తువుకి ఉనికికి అన్వయించి మనం చెప్పుకోవచ్చు. సంతం విహాయ అంటున్నారు. సంతం విహాయ అంటే, విహాయ అంటే వ్యాపించి ఉంది అని. ఇది వ్యాపించి ఉండడం చేతే వస్తువులు మనకి తెలుస్తున్నాయి. ఈ వ్యాపకత్వాన్ని ఈ ఉనికి యొక్క తత్వంగా మనం గుర్తించాలి. సంతం విహాయ అంటే ఈ ఉనికి వ్యాపించడం వల్లే, సత్ప్రత్యయం వల్లే ఈ అనుభవం మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువు కనిపిస్తోంది అంటే, వస్తువు అనుభవంలోకి వస్తోంది అంటే ఉనికి కూడా అనుభవంలోకి వస్తున్నట్టే. కిమ్ను భవేయు, ఇవి ఆ ఉనికి లేకుండా ఈ వస్తువులు మనకి అనుభవంలోకి రావు. కాబట్టి ప్రతి అనుభవం వెనకాల, ప్రతి వస్తువు యొక్క అనుభవం వెనకాల తప్పనిసరిగా మనకి ఉనికి ఉంది. ఆ ఉనికి కూడా మనకి అనుభవంలోకి వస్తోంది. ఒక కుండ మీకు అనుభవంలోకి వచ్చింది, కుండ కనిపించింది అనేది అనుభవంలోకి వచ్చింది అని చెప్తాం. కుండ అనుభవంలోకి వచ్చింది అంటే ఆ కుండ మనకి బయట ఉంది, కానీ అది కుండ అనేటటువంటి అనుభవం మన మనసులో కలుగుతోంది. కుండ బయట ఉంది, కుండని చూడగానే ఇది కుండ అనేటటువంటి అనుభవం మనసులో కలుగుతోంది. అంటే వస్తువు మనకి బయట ఉంది, బాహ్యంగా ఉంది. వస్తువు యొక్క అనుభవం మన మనసు లోపల కలుగుతోంది. ఈ అనుభవం, మనసులో కలిగేటటువంటి అనుభవం, ప్రతి అనుభవం వెనకాల బయట ఒక వస్తువు ఉంటుంది. అంటే ఈ అనుభవం ఇది ఆలోచనల రూపంలో ఉంటుంది. ఈ ఆలోచనలు అవి చిత్, అవి జ్ఞానము. అంటే అక్కడ కుండ అనేటటువంటి జ్ఞానాన్ని కలుగజేసి నాకు ఆ కుండ ఉంది అనేటటువంటి అనుభవం ఆ మనసులో ఏర్పడుతుంది. కాబట్టి ఆ బయట ఉన్న వస్తువు సత్తుని చెప్తోంది, ఉనికిని తెలియజేస్తోంది. ఈ మనసులో ఉన్నటువంటి అనుభవం, ఈ ఆలోచన చిత్తును చూపిస్తోంది, జ్ఞానాన్ని చూపిస్తోంది. అంటే ఒక వస్తువే లేకపోతే జ్ఞానం ఏర్పడదు. కాబట్టి ఈ ఉనికి యొక్క సూత్రం ఏంటంటే, ప్రతి వస్తువు మనకి మనసులో అనుభవం రూపంలో, ఆ జ్ఞానం రూపంలో మనకి తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆ ఉనికిని సత్యం బ్రహ్మ అంటే ఈ వస్తువుల్లో ఉనికి రూపంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ, అదే సత్. ఆ వస్తువులు ఉన్నా లేకపోయినా ఉనికి మాత్రం ఉంటుంది. వస్తువులుంటే ఆ ఉనికి తెలుస్తోంది, వస్తువులు లేకపోతే ఉనికి తెలియదు. అంత మాత్రాన్ని ఉనికి లేనట్టు కాదు. కాబట్టి అది సత్ బ్రహ్మ. ఇప్పుడు జ్ఞానం బ్రహ్మ చెప్పాలి. ఆ జ్ఞానం బ్రహ్మ కోసం ఏషః అంటే అదే, ఆ ఉనికే, ఆ వస్తువుల్లో వ్యాపించినటువంటి ఉనికే మనకి లోపల ఈ మనస్సులో ఆలోచనల రూపంలో వ్యక్తమవుతోంది అని చెప్తున్నారు రమణులు. ఏష హృది, ఏష హృది అంటే ఈ చైతన్యము. అంటే ఆ మనస్సు యొక్క గుహలో ఈ ఆలోచనల రూపంలో ఈ బయట వస్తువు అనుభవంలోకి వస్తోంది. హృది అంటే అంతఃకరణే బుద్ధౌ గుహాయాం యో వేద నిహితం గుహాయాం. కాబట్టి ఈ బుద్ధి గుహలో అంటే ఈ మనస్సులో
ఇది ఆలోచనల రూపంలో అనుభవంలోకి వస్తుంది. ఆ కుండ కనిపించగానే కుండ వృత్తి మనసులో ఏర్పడుతుంది, ఆ జ్ఞానం ఏర్పడుతుంది. అయితే ఈ కుండతో పాటు ఈ జ్ఞానము అంటే ఈ చైతన్యము, ఈ ఆలోచన, కుండ చూడగానే ఆలోచన కలిగింది అంటే ఈ ఆలోచన హృదయంలో అంటే ఎక్కడుంది? అది మనస్సులో కలిగింది. హృదయం అంటే ఇక్కడ మనస్సు, హృద్ అంటే కాన్షియస్నెస్ అంటున్నారు. అంటే హృద్ అంటే ఆ చైతన్య రూపంలో ఆ మనస్సులో హృదాఖ్య అంటే ఈ మనస్సులో ఇది ఏర్పడుతుంది. ఇక్కడ హృదాఖ్య 2 పదాలు వాడారు. హృదాఖ్య అంటే ఈ మనస్సులో హృద్ రూపంలో, హృది అంటే ఇదిగో ఈ చైతన్య రూపంలో ఈ ఆలోచనలు మనకి అనుభవాన్ని ఇస్తున్నాయి. ఈ అనుభవాన్ని మనకు కలుగజేసేటటువంటి ఈ జ్ఞానము లేదా ఈ చైతన్యము ఇది ఆలోచనలకి భిన్నంగా ఉంది. అంటే ఆలోచనలతో సంగత్వం పెట్టుకోలేదు. ఆలోచనలతో సంగత్వం పెట్టుకుంటే ఆలోచనలు ఉన్నంతసేపు ఈ చైతన్యం ఉంటుంది. ఆలోచనలు కనుమరుగైతే చైతన్యం ఉండదు. చైతన్యం ఆలోచనలు ఉన్నా లేకపోయినా అది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యము ఆలోచనల యొక్క లక్షణము కాదు, ఆలోచనల యొక్క భాగము కాదు, ఆలోచనల నుంచి ఉత్పత్తి చెందినది కాదు. ఆలోచన అంతా కూడా అది వ్యాపించి ఆ ఆలోచనని మనకి తెలియజేస్తుంది. ఆ ఆలోచనని ప్రకాశింపజేసి మనకి ఆ బయట ఉండేటటువంటి కుండను ఘటాకార వృత్తిగా మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ చైతన్యము లేదా జ్ఞానము ఇది బ్రహ్మ. అంటే ఈ జ్ఞానం ఎలా ఉంటుంది? ఇది కేవలం సాక్షిభూతంగా ఉంటుంది. ఈ చైతన్యము సాక్షిభూతంగా ఈ మనస్సులో ఉంటుంది. ఈ ఆలోచనలతో అది లంకె పెట్టుకోదు. ఆలోచనలతో లంకె పెట్టుకుంటే ఏమవుతుంది? ఆలోచనలు వెళ్ళిపోతే ఈ చైతన్యం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి చింతారహిత అంటున్నాడు. చింతారహిత అంటే ఈ చింతతోటి అంటే ఆలోచనలతోటి ఇది మమేకం కాదు, ఆలోచనతోటి సంగత్వము పెట్టుకోదు. ఆలోచనలకి ఇది అసంగంగా ఉంటుంది. అసంగంగా ఉండి ఇక్కడ మనకి ఈ ఆలోచనలు ఉన్నా ఆలోచన లేకపోయినా సాక్షిభూతంగా ఉండేటటువంటి ఆ చైతన్యము, చింతారహితమైనటువంటి ఆ సాక్షి చైతన్యమైనటువంటి ఆ జ్ఞానమే, ఆ సాక్షే మనకి చిత్. అంటే ఇప్పుడు జ్ఞానం బ్రహ్మ అనే విషయాన్ని మనకి రమణులు చక్కగా చెప్పారు. ఇంతకుముందు సత్ బ్రహ్మ అంటే బయట ఉండేటటువంటి వస్తువులో ఉనికి రూపంలో ఉందని చెప్తున్నారు. ఆ బయట ఉండే వస్తువు మనకి తెలుస్తోంది అంటే ఆ తదాకార వృత్తి ఏర్పడుతోంది. తదాకార వృత్తి ఎక్కడ ఏర్పడుతోంది? మనస్సులో. హృదాఖ్య అని చెప్పారు, మనస్సులో ఏర్పడుతోంది. ఆ ఏర్పడిన హృదాఖ్యలో హృది అంటే ఆ జ్ఞానము లేదా సాక్షి చైతన్యం. అలా ఏర్పడడానికి కారణం ఏమిటి? సాక్షి చైతన్యము లేదా ఈ చిత్ అనేది అదే కారణము. ఆ చిత్ అనేది మనసులో ప్రతిబింబించి ఈ ఆలోచనలని మనకు తెలియజేస్తోంది. కాబట్టి ఈ చైతన్యము లేదా జ్ఞానము బ్రహ్మ, అది మన మనస్సులో ఇదిగో ఈ ఆలోచనల ద్వారా మనకు తెలుస్తోంది. అయితే ఆలోచనలు ఉన్నా లేకపోయినా ఈ చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. విట్నెసింగ్ కాన్షియస్నెస్ అంటాం. అంటే సాక్షి చైతన్యం కాబట్టి ఆలోచనలు ఉన్న మనసుని, ఆలోచన లేని మనసుని సాక్షిగా చూసేదే ఆ చిత్ బ్రహ్మ. ఇంకా సత్యం జ్ఞానం అనంతంలో అనంతం మిగిలిపోయింది. ఈ అనంతాన్ని ఏకము అనేటటువంటి పదంతో రమణులు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏకము అంటే అద్వితీయము. అనేకంగా లేదు, ఏకంగా ఉంది. ఖండాలుగా లేదు, అఖండంగా ఉంది. ఈ చైతన్యం అనేది అది
దాన్ని మనం ఖండాలుగా విడదీయలేం. దాన్ని భేదబుద్ధితోటి మనం చూడలేం. ఇక్కడ ఉన్నదంతా కూడా సత్యానికి చైతన్యము మాత్రమే. ఈ ఉనికి గాని లేదా చైతన్యము గాని సత్ గాని చిత్ గాని మనం దాన్ని భిన్నంగా చూడలేం. అది ఒకటే మనకి అనేకంగా కనిపిస్తోంది. అనేకంగా మనకి ఎందుకు కనిపిస్తోంది? ఆ వస్తువులు అనేకంగా ఉన్నాయి కాబట్టి అనేకంగా కనిపిస్తున్నాయి. ఒకే చిత్, ఒకే సత్, అదే మనకి జీవుడుగాను జగత్తుగాను ఈశ్వరుడుగాను కనిపిస్తోంది. నిజానికి అది ఏకము అన్నప్పుడు ఎటువంటి భేదము లేదు, ఎటువంటి అనేకత్వము లేదు, ఎటువంటి నానాత్వము లేదు. ఆ విధంగా భేదము లేనటువంటి అఖండమైనటువంటి ఆ చైతన్య తత్వము అది ఇక్కడ ఏకము అనేటటువంటి పదంతో మనకి చెప్పబడుతుంది. ఇప్పుడు అలా ఏకము ఒకటే, సత్తు చిత్తు ఒకటే అన్నప్పుడు మీరు 2 పేర్లు ఎందుకు పెట్టారండి అని ప్రశ్న వేయచ్చు. 2 పేర్లు ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఒక వ్యక్తికి మనం అనేక రకాల పేర్లు ఇస్తూ ఉంటాం. రకరకాల పేర్లతోటి ఒకే వ్యక్తి పిలువబడతాడు. అలాగే ఆ చైతన్య తత్వాన్ని సత్తుగాను చిత్తుగాను మనం పిలుస్తున్నాం. సత్తుగా వస్తువుల్లో చూస్తున్నాం, చిత్తుగా మన మనస్సులో ఆ ఆలోచనలు రూపంలో మనకి కనిపిస్తోంది. ఈ విధంగా వృత్తి దృష్ట్యా చిత్, వస్తు దృష్ట్యా సత్. ఈ విధంగా బయట సద్రూపంలో కనిపిస్తోంది, మనసులో చిద్రూపంలో ఉంది. ఈ సత్తు వస్తువులతో సంగత్వం పెట్టుకోలేదు, చిత్తు ఆలోచనలతో సంగత్వం పెట్టుకోలేదు. అందుకని ఈ చిత్ అనేది చింతారహిత అని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ ఆలోచనలతోటి ఇది సంగత్వం పెట్టుకోలేదని చెప్పాం కదా. ఆలోచనలతో సంగత్వం పెట్టుకోలేదంటే మరి ఈ ఆలోచనలు లేనప్పుడు దీని పరిస్థితి ఏమిటి అంటే అక్కడ విషయ వస్తువులు లేవు. అక్కడ కుండ కానీ మరొక వస్తువు కానీ లేదు. అలాగే ఇక్కడ మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేదు. అంటే అక్కడ సత్తు లేనట్టు ఇక్కడ చిత్తు లేనట్టు అంటే కాదు, రెండూ ఉన్నట్టే. పూర్తిగా విషయ వస్తువులు లేవు, ఆలోచనలు లేవు. అటువంటి సమయంలో ఈ చైతన్యము ఎలా ఉంటుంది అంటే దాన్ని అమాత్ర అంటోంది శాస్త్రం. అమాత్ర చతుర్థ అవ్యవహార అంటోంది. దాన్ని మాండూక్యంలో మనం తురీయము అని చెప్పాం. తురీయము అంటే ఆ నిశ్శబ్దం, ఆ థాట్లెస్ స్టేట్, ఆ ఎటువంటి ఆలోచనలు లేనటువంటి ఆ మనస్సుని ఈ సాక్షి అది చూస్తూ ఉంటుంది. అందుకనే సాక్షి అన్నప్పుడు ఆలోచనలు ఉన్నా ఆలోచన లేని మనస్సుని సాక్షిగా చూసేది, అదే చైతన్యము అంటాం. కాబట్టి అమాత్ర అంటే ఎటువంటి ఆలోచనలు లేనప్పుడు, అంటే ఆ సైలెన్స్లో ఉండేటటువంటి ఆ అవ్యవహారమైనటువంటి చతుర్థమైనటువంటి అమాత్ర, అదే తురీయము, అదే ఆత్మ అని చెప్తాం. ఇంకా అనంతము అనేది తెలుసుకోవాలి. సత్యం జ్ఞానం అయిపోయింది. సత్యం అంటే తెలుసుకున్నాం, జ్ఞానం అంటే తెలుసుకున్నాం. ఇంకా అనంతము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం కదా, అనంతం అనేది తెలుసుకోవాలి. అనంతం అంటే ఈ తురీయాన్నే, అది ఎటువంటి విభజనలు లేనటువంటి బ్రహ్మ, అదే ఏకము. దాన్ని అనంతము అని కూడా అనొచ్చు. కాబట్టి సత్యం అయిపోయింది, జ్ఞానం అయిపోయింది, అనంతం కూడా అయిపోయింది. సత్యము సత్తు, జ్ఞానము చిత్తు, చింతారహితమైనటువంటి ఆ హృది అని చెప్పుకున్నాం. తర్వాత అనంతాన్ని ఏకము అనే పదంతో చెప్పారు. ఇంకా అమేయము అని చూద్దాం. అమేయం అంటే అది ఎటువంటి
విభజన లేనటువంటి బ్రహ్మ అని చెప్తున్నాం, ఎటువంటి ఖండాలు లేనటువంటి అఖండమైన బ్రహ్మ అని చెప్తున్నాం. అలాంటప్పుడు మనకి ఇది ప్రమేయము ప్రమాత అనేటటువంటి ఆ విభజన కూడా లేదు. జీవుడు ప్రమాత, ఈశ్వరుడు, జగత్తు ప్రమేయము, ఈ విభాగం ఉంది మనకి. అంటే ఈ రకమైనటువంటి విభజన ఉంది. ఇప్పుడు అమేయం అంటే ఎటువంటి విభజనలు లేనిది, అఖండమైనది, అదే బ్రహ్మ అని చెప్తున్నారు. కాబట్టి అమేయము అంటే మనకి అది ఒక ప్రమేయ వస్తువుగా తెలుసుకోలేము. దీన్ని ప్రమేయ వస్తువుగా, దీన్ని ఒక మన ఎదురుగుండా ఉండేటటువంటి ఒక వస్తువుగా మనం దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేము. ఎందుకలా అనుభవంలోకి తెచ్చుకోలేరు? అది సాక్షాత్ మీరే, మీ యొక్క నిజస్వరూపము. కాబట్టి అదొక ప్రమేయ వస్తువులాగా మీకు కనిపించదు. దీన్ని అప్రమేయము అని కూడా అంటారు. అమేయము, అప్రమేయము. మేయము అంటే తెలుసుకోదగినటువంటి వస్తువు, కొలవబడేటటువంటి వస్తువు. కళ్ళు ఇదిగో ఈ రంగుల్ని, రూపాల్ని కొలుస్తుంది. చెవులు శబ్దాలను కొలుస్తుంది. ముక్కు గంధాలను కొలుస్తుంది. ఈ విధంగా మనకి ఈ అనుభవాలు వస్తూ ఉంటాయి, పంచ అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పంచ అనుభవాలకి అతీతంగా ఉన్నది అదే ఆత్మ, అప్రమేయము. అంటే అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్య భారత. ఈ అప్రమేయం అనేటటువంటి పదం మనకి భగవద్గీతలో కూడా వచ్చింది. అప్రమేయం అంటే అదే అమేయము. అంటే అది ఒక ప్రమేయ వస్తువుగా మనం తెలుసుకోలేము, అది సాక్షాత్ నువ్వే. కాబట్టి దాన్ని పంచ జ్ఞానేంద్రియాలతో తెలుసుకునేటటువంటి వస్తువు కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పారు. బానే ఉంది. ఇది కంటితో చూడలేం, మనసుతో తెలుసుకోలేం, చెవితో వినలేం, ఇలా చెప్పేస్తున్నారు. మరి అలాంటి వస్తువుని మీరు ఎలా ధ్యానం చేయడము? ఆత్మజ్ఞానము, బ్రహ్మధ్యానము అంటూ చెప్తూ ఉంటారు కదా. మరి అలా అప్రమేయమైనటువంటి వస్తువుని ఈ ధ్యానం చేయడం ఎలాగా అనేది మరొక ప్రశ్న. ఇది అప్రమేయమైనటువంటి వస్తువు అమేయము అని చెప్పారు. అమేయము అంటే దాన్ని ధ్యానం చేయడం ఎలాగా అనేది ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. అప్పుడు దీనికి రమణులు చెప్పేటటువంటి దాన్ని నిధిధ్యాసనం అని కూడా అంటాం. ఇది అప్రమేయ వస్తువు అంటే నిధిధ్యాసనం ఎలా చేస్తాం? పైగా కైవల్యోపనిషత్తులో ఇటువంటి బ్రహ్మని మీరు ధ్యానం చేయాలి, ఈ ఆత్మధ్యానము, బ్రహ్మధ్యానము అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. దీనికి ఈ 4వ లైన్లో తస్య స్మృతిస్తత్ర దృఢైవ నిష్ఠ అంటున్నారు. దాన్ని ధ్యానం చేయడం అంటే దృఢంగా ఉండేటటువంటి నిష్ఠే ధ్యానము అనే పదం చెప్తున్నారు. ఈ దృఢనిష్ట అంటే ఏమిటో చూద్దాం. ఆ దృఢనిష్ట అంటే ఆ బ్రహ్మతత్వంలో నిలబడడం, బ్రహ్మతత్వంలో ఆ స్వరూప నిష్టలో నిలబడ్డాన్నే ఆత్మజ్ఞానము అంటారు. స్వరూపనిష్టలో నిలబడ్డాన్ని ఆత్మజ్ఞానము అంటారు. ఈ స్వరూపనిష్టలో నిలబడ్డం అంటే ఏమిటి? స్వరూపం అయితే మీద బొమ్మ గీసి దాని మీద నిలబడ్డం అంటే అది కాదు. లేదా అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటే పదే పదే స్మరణ చేసుకోవడం అంటే అది కాదు. ఈ స్వరూపనిష్టలో నిలబడ్డం అంటే దృఢైవ నిష్ఠ అంటే ఆ దృఢమైనటువంటి నిష్ఠ కలిగి ఉండడమే అదే ధ్యానము, అదే బ్రహ్మధ్యానము, అదే ఆత్మధ్యానము. ఇక్కడ చెప్పేటటువంటి ఈ విషయం. ఈ దృఢ నిష్ఠ అంటే మనకి ఆ విషయాన్ని పదే పదే స్మరించుకోవడం కాదని చెప్పాం. మరి పదే పదే స్మరించుకోవడం కాకపోతే మరి ఏమిటది అంటే ఈ ఆత్మజ్ఞానం మనకి అది అలవోకగా అందుబాటులో ఉండాలి. మనకి అనుక్షణం అది అందుబాటులో ఉండడమే
ఆ నిష్ఠ అంటే. అంటే ఎట్లాగా? మీరు మీ మీ పేరేమిటండి అంటే మీరు పెద్దగా ఆలోచించని అవసరం లేదు. మీరు ఏమాత్రం ప్రయాసపడకుండా మీరు ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా మీ పేరు చెప్పేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు వెంటనే చెప్పేస్తారు. దానికి మీరు పెద్దగా దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసి ఏమి చేయని అవసరం లేదు. అంటే అది ఎలా అసంకల్పంగా మీకు అది ఆ దృఢ నిష్ట ఏర్పడిందో మీ పేరు మీద, మీరుండే ఊరు మీద, మీ యొక్క వ్యవహారం మీద, అదే మాదిరిగా మీ యొక్క స్వరూప నిష్ట ఏర్పడాలి. మీ యొక్క స్వరూప ఆ స్వస్థితి మీకు అనుక్షణం మీకు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండి మీరేమిటో మీకు తెలియగలిగితే అదే దృఢనిష్ట, అదే బ్రహ్మధ్యానము, అదే ఆత్మధ్యానము. తత్ర దృఢనిష్ట ఏవా, తత్ర దృఢనిష్ట ఏవా అంటే అదే దృఢమైనటువంటి నిష్ట. ఈ దృఢనిష్టకి మనకి అంటే ఏదైనా మీకు ఒక ఇబ్బంది ఏర్పడింది, ఇబ్బంది ఏర్పడిన వెంటనే మీ యొక్క స్వరూప నిష్టలో మీరు ఉన్నట్టయితే, అంటే మీ యొక్క స్వరూపం మీకు తెలిసినట్టయితే, ఆ ఇబ్బంది మీకు ఇదిగో ఈ శరీరంలో కలిగినటువంటి, ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ జీవికి తప్పితే ఆత్మ అయినటువంటి మీకు కాదు అని తెలుస్తుంది. మీకేదో కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చిన సమయంలో మామూలుగా బెంబేలు పడిపోతూ ఉంటారు. మీ యొక్క ఆ స్వస్థితిని కోల్పోతారు, కోల్పోయి బేరతనం వచ్చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఆత్మనిష్టలో ఉంటారో, ఆ దృఢనిష్టలో ఉంటారో, అప్పుడు మీరు నేను ఆత్మను అనేటటువంటి ఆ విషయం మీకు ఎలాగైతే మీ పేరు మీకు ప్రయత్నం లేకుండా వచ్చేసిందో, అదే మాదిరిగా నేను ఆత్మను, నాకి ఈ సమస్య లేదు, ఆత్మకు ఇటువంటి సమస్య ఉండదు అని వెంటనే మీకు ఆ స్ఫురణలోకి వచ్చేస్తుంది, ఆ స్మృతిలోకి ఈ విషయం వచ్చేస్తుంది. ఎటువంటి ప్రయత్నం లేకుండా అనాయాసంగా ఈ స్మృతి ఏర్పడుతుంది. ఆ స్మృతి ఏర్పడడం వల్ల మీకు చాలా తేలికతనం, అంటే చాలా హృదయం చాలా తేలికైపోతుంది. అంతకుముందు ఎంతో బరువుగా ఉన్నటువంటి ఆ వ్యవహారం చాలా తేలికైపోతుంది. అటువంటి ఆ మానసిక స్థితిలో మీరు ఆ సమస్యని పరిష్కరించేటటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. అందుకని ఈ ఆత్మనిష్ట లేదా ఆత్మవిద్య మీకు లౌకికంగా కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంకా ఇది కాకుండా మీరు ఆ ఆత్మనిష్టలో ఉండడం వల్ల ఆ ఆనందాన్ని అనుక్షణం అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి ఈ వ్యవహారం అంతా కూడా మనకి అవి ఒక రెండు అద్దాలతోటి, కళ్ళద్దాలతో చూస్తూ ఉంటాం జీవసృష్టి చేసి. అంటే ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నేను బాగా ఇష్టపడతాను, దీన్ని నేను ద్వేషిస్తాను, ఇష్టము ద్వేషము, ఇష్టము ద్వేషము, ఈ విధంగా మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ బ్రహ్మనిష్ట ఏర్పడిందో, అంతా కూడా బ్రహ్మగా కనిపిస్తుందో, మీరు ఒక చోటకి వెళ్ళనవసరం లేదు. ఒక చార్ధామ్ యాత్ర కానీ లేదా 12 లింగాల్ని దర్శించాలనేటటువంటి ఆ మంకుతనం ఉండదు. మీకు అన్ని లింగాలు ఆ ఎదురుగుండా కనిపించే వ్యక్తిలోనే కనిపిస్తూ ఉంటాయి. సమస్తము మీకు ఆ జగత్తులోనే కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తేనే నాకు అనుభూతి ఏర్పడుతుంది, అక్కడికి వెళ్ళి తీరాలి అనేటటువంటి ఆ పట్టు ఉండదు. జగత్తే ఒక నందనవనంలా, జగత్తే ఒక ఆ బ్రహ్మస్వరూపంలా మీకు కనిపిస్తున్నప్పుడు యాత్ర చేసినా ఒకటే, యాత్ర చేయకపోయినా ఒకటే. అది దృఢైవనిష్ట. దృఢైవనిష్ట అంటే ఆ జ్ఞాననిష్టే బ్రహ్మనిష్ట. అందుకని ఈ మంగళ శ్లోకంలో మనకి సత్యము, జ్ఞానము, అనంతము ఈ మూడు చెప్తూ అమేయము అనేది చెప్పారు. అమేయము అంటే అది
ఒక కొలవబడేటటువంటి వస్తువులాగా, ఒక ప్రమేయ వస్తువులాగా మనకి ఆత్మ లేదు, అది సాక్షాత్తు నేనే అంటూ తెలియజేశారు. ఆ తర్వాత దృఢైవ నిష్ఠ అని చెప్పారు. దృఢైవ నిష్ఠ అంటే ఆ బ్రహ్మనిష్టలో నిలబడాలి. అటువంటి ఈ ఆత్మ లక్షణాలు ఉన్నటువంటి ఈ బ్రహ్మలో, ఈ బ్రహ్మతత్వంలో నిలబడాలి అంటే ఆ బ్రహ్మ లక్షణాలు మీకు అలవోకగా అందుబాటులోకి ఉండాలి, అనుక్షణం మీకు అందుబాటులో ఉండాలి. అలా ఉన్నప్పుడే బ్రహ్మనిష్టలో మీరు ఉన్నట్టు. అంటే 24/7 మీకు ఆ బ్రహ్మ లక్షణాలు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాటిని మీ సొంతం చేసుకోవాలి. మృత్యుంజయం మృత్యుభియాశ్రితానాం అహం మతిర్మృత్యుముపైతి పూర్వం అథ స్వభావాదమృతేషు తేషు కథం పునర్మృత్యుధియోవకాశః. ఇది 2వ మంగళ శ్లోకం. మొదటి మంగళ శ్లోకంలో మనకి రమణులు పూర్తిగా ఆ బ్రహ్మ నిర్వచనాన్ని ఇచ్చారు. బ్రహ్మ నిర్వచనాన్ని ఇచ్చి ఆ బ్రహ్మ నిర్వచనం ద్వారా మనకి ఆ ఆత్మ నిష్ఠ అంటే ఏమిటో చెప్పారు. తర్వాత ఆ బ్రహ్మ లక్షణంలో సత్యము, జ్ఞానము, అనంతము, అప్రమేయము అదే బ్రహ్మ అంటూ మనకి తెలియజేశారు. ఇప్పుడు ఈ 2వ మంగళ శ్లోకంలో, మంగళాచరణంలో మనకి ఒక శివ పూజ మహిమని గురించి చెప్తున్నారు. ఆ శివ పూజ వల్ల మనకి వచ్చేటటువంటి ఆ గొప్ప మహిమ ఎంతో మనకి తెలియజేస్తున్నారు. అంటే సంసారైనటువంటి జీవుడు ఆ భగవంతుడిని శరణు కోరాలి కాబట్టి ఆ భగవంతుడిని ఇక్కడ ఈశ్వరుడు, శివుడు అనే పదంతో మాట్లాడుతున్నారు. మృత్యుంజయం అంటే శివుడు. ఎప్పుడైతే ఆ మృత్యుంజయుడిని మనం ఆశ్రయించామో, మృత్యుంజయుడిని ఆశ్రయించినప్పుడు మనకి ఇంకా ఈ మృత్యు భయము లేదు. మృత్యుంజయుడు అంటే ఆ పరమమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, పారమార్థిక సత్యాన్ని మనం తెలుసుకున్నాము. ఇంకా భయం అనేదే లేదు. ద్వితీయాద్వై భయం భవతి. అద్వైతమైనటువంటి ఆ బ్రహ్మని మీరు తెలుసుకున్నప్పుడు మీకు భయం అనేదే ఉండదు. దీన్ని సింబాలిక్గా మనకి శివపూజ మహిమగా మనకి రమణులు అందిస్తున్నారు. ఇక్కడ మృత్యుంజయం అంటే ఆ శివుడు. ఆ శివుడికి మృత్యుంజయుడు అని ఎందుకు పేరు వచ్చింది? మార్కండేయ మహాముని, ఆయనకి ఈ మృత్యుగండ ఉందని తెలిసి ఆయన ఏం చేస్తున్నాడు? శివపూజ చేస్తూ కూర్చున్నాడు. అదే టైంలో యముడు వచ్చి తన పాశాన్ని అతని మీదకి విసురుతాడు. ఆ సమయంలో ఈయన ఆ శివలింగాన్ని పూర్తిగా కౌగలించుకుని ఆయన ఆ తన్మయత్వంతో ఉన్నాడు. ఆ పాశం వచ్చి ఈ మార్కండేయుడికి శివుడికి కలిపి పడింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ శివుడికి విపరీతమైన కోపం వచ్చి ఆ యమధర్మరాజుని కాలుతో తన్నాడు. తన్నేసరికి యముడు ఆ దరిదాపుల్లో ఉండకుండా వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఆ మార్కండేయుడిని చిరంజీవిగా చేశాడు. ఇది ఈ పౌరాణికమైనటువంటి కథ. మనకి ఈ ఆత్మవిద్య మీరు నేర్చుకున్నట్టయితే, ఈ ఆత్మవిద్య నేర్చుకుని ఈ ఆత్మనిష్టలో దృఢైవ చిత్తం, దృఢైవ నిష్ఠ అని చెప్పాడు. ఆ ఆత్మనిష్టలో కానీ దృఢంగా నిలిచినట్టయితే ఈ బ్రహ్మ లక్షణాలు మీకు అనుకోగానే, అవసరం పడగానే అవి మీకు అందుబాటులో కానీ ఉన్నట్టయితే మీకు ఎటువంటి మృత్యు భయము ఉండదు. ఆ మృత్యు ఎందుకు ఉండదు అంటే ఈ ఆత్మకి చావు పుట్టుకలు లేవు. ఆత్మ పుట్టడం కానీ మరణించడం కానీ జరగదు. అందుకని ఆత్మగా నెలకొని ఉన్న నాకు మృత్యు భయము లేదు అనేటటువంటి ఒక నిర్భయత్వం వస్తుంది. ఆ నిర్భయత్వము అదే ఇక్కడ ఉండేటటువంటి నానాత్వం ఎప్పుడైతే మీరు పోగొట్టుకున్నారో, ఎప్పుడైతే ఈ నానాగా ఉండేటటువంటి జగత్తు ఏకంగా ఉంది, అదే బ్రహ్మ, అదే ఆత్మ, ఆత్మే నా యొక్క నిజస్థితి, నేనే ఆత్మను, నేనే బ్రహ్మను అనేటటువంటి ఆ సత్యనిష్టలో ఉన్నారు. అంటే ఆ సత్యనిష్ట అంటే ఆ సత్యము
మీకు అందుబాటులో, అనుక్షణం అందుబాటులో మీకు ఉన్నట్టయితే, ఆ స్ఫురణ మీకు కలుగుతున్నట్టయితే అదే ఆ సత్యనిష్ట అని చెప్పాం. చిన్మయానంద ఏకమైనటువంటి ఆత్మ అనేకంగా కనిపిస్తుంది అనే విషయం మీద ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక రాజుగారికి చాలా ప్రియమైనటువంటి ఒక కుక్క ఉండేదిట. ఆ కుక్క రాజుగారు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజుగారితో పాటు తిరుగుతూ ఉండేది. ఆ రాజుగారు సభలో ఉంటే సభకు కూడా వెంచేసి ఆ రాజుగారి సింహాసనం పక్కనే కూర్చునేది. అలా రాజుగారు అన్ని చోట్ల ఈ కుక్కని తనతో తిప్పుకుంటూ ఉండేవారు. అయితే ఒక్క గది మాత్రం ఆ కుక్కకి ప్రవేశానికి అనుమతి లేదు. అది రాజుగారికి ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంది. ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు, రానిచ్చేవారు కాదు రాజుగారు. ఆఖరికి రాణులకు కూడా తెలియదు ఆ గదిలో ఏముందో. అదో పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. ఒకరోజు రాజుగారు సభ చేద్దామని బయలుదేరుతూ ముందు ఆ ఆంతరంగికమైనటువంటి ఆ గదిలోకి ప్రవేశించారు. కుక్క మామూలుగానే బయట కూర్చుండిపోయింది. అయితే రాజుగారు ఆ గదిలో చాలాసేపు ఉండి మళ్ళీ బయటకు వచ్చేశారు. వస్తూ ఆ గది తలుపు వేయడం మర్చిపోయారు. హడావుడిగా సభకి వెళ్ళిపోయారు. అదే టైంలో ఈ కుక్క ఈ గది తలుపు ఓరగా తెరిచి ఉండడం చూసి దానికి మొదటి నుంచి కుతూహలం, ఆ గదిలో ఏముందో చూడాలని అందులోకి ప్రవేశించింది. ఇంతలో ఆ రాజభట్లు ఎవరో అటువైపుగా వస్తూ అయ్యో ఈ గది తలుపు తెరిచి ఉందని దాన్ని దగ్గరగా వేసి తాళం పెట్టేశారు. ఆ తర్వాత రాజుగారు తన ప్రియమైనటువంటి కుక్క కనిపించకపోయేసరికి చాలా బాధపడిపోయారు. ఆ కుక్క గురించి అందరూ వెతకడం మొదలుపెట్టారు. ఆ కుక్క ఎక్కడా కనిపించలేదు. ఆఖరుకు రాజుగారు తన ఆంతరంగికంగా సమయం గడిపేటటువంటి ఆ గదిని తెరిచారు. తెరిస్తే ఇంకేముంది, ఆ కుక్క నోరు వేళ్లాడేసుకుని పడి ఉంది. పూర్తిగా దాని నోరంతా రక్తసిక్తం అయిపోయింది. ఇంతకీ ఏం జరిగింది ఆ గదిలో అంటే, ఆ గది నిండా అద్దాలున్నాయి. ఆ గది నిండా అద్దాలుంటే రాజుగారు ఆ గదిలో ప్రవేశించినప్పుడు తన యొక్క టీవీని అన్ని కోణాల్లో చూసుకుంటూ ఆనందించేవారు. మీసాల్ని మెలితిప్పేవారు. కండలు చూసుకుని మురిసిపోతూ ఉండేవారు. అన్ని రకాల కోణాల్లో, అన్ని రకాల భంగిమల్లో ఆయన యొక్క ఆ స్వరూపాన్ని చూసుకుని మురిసిపోతూ ఉండేవారు. తన స్వరూపమే ఇన్నిగా కనిపిస్తోంది అని తెలుసు కాబట్టి ఆనందం పదింతలవుతూ ఉండేది. కానీ ఆ అమాయకంగా ఉన్నటువంటి ఆ కుక్క అందులోకి ప్రవేశించగానే అందులో ఉండేటటువంటి అద్దాలో తన స్వరూపాన్ని చూసింది. అవన్నీ వేరువేరు కుక్కలు అనుకుంది. వెంటనే వాటి మీద మొరగడం మొదలుపెట్టింది. ఆ కుక్కలు కూడా దీని మీద మొరుగుతున్నాయి. అలా మొరిగి 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 ఆఖరికి ప్రాణాన్ని కోల్పోయింది. అంటే తన స్వరూపమే ఇదంతా అని తెలుసుకోకుండా ఆ భిన్నత్వాన్ని దర్శించడం వల్ల, ఆ నానాత్వాన్ని దర్శించడం వల్ల, అనేకత్వాన్ని చూడడం వల్ల లేని కష్టాన్ని కోరి తెచ్చుకుంది. అలాగే జీవుడు స్వరూపతః బ్రహ్మ, స్వరూపతః చిత్, స్వరూపతః సత్, స్వరూపతః అనంతం, స్వరూపతః అమేయం, స్వరూపతః ఏకం అని తెలుసుకోకుండా తనే నానాగా ఉన్నాడు, తనే అనేకంగా ఉన్నాడు అని తెలుసుకోకుండా ఈ నానాత్వంలో పడిపోయి ఇదే నిజం అనుకుని లేని కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఇది ఈ కథలోని సారం. ఈ రెండో శ్లోకం మనం వచ్చే క్లాస్లో బాగా వివరణ చేసుకుందాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.